ఐవీఎఫ్ ప్రొసీజర్ అయింది, మాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, మరి ఎలాంటి ఫుడ్ తినాలి అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం మెయిన్గా ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ కూడా తగిన మోతాదులో అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ డైలీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆల్కహాల్ అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు హెవీ కాఫీ కన్సంప్షన్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి అండ్ హెవీ మెర్కురీ కంటెంట్ ఉన్న సీ ఫుడ్ కానీ అండ్ హై సాల్టీ ఫుడ్ కానీ, దీంతోపాటు స్పైసెస్ అండ్ మసాలాస్ లిమిటెడ్గా తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్స్ విషయానికి వచ్చినట్టయితే మనం కొంచెం గమనించి వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మీట్, మెయిన్గా సీ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే మనము కుక్డ్ సీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా రా మీట్ కన్సంప్షన్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనము ప్యాస్చరైజ్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ప్రాపర్గా ప్రాసెస్ చేయని మిల్క్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట.